పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్న అన్యాయంపై శాసనసభ సమావేశాల అనంతరం బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, బీఆర్ఎస్ నేతలతో భేటీలో కేసీఆర్ నిర్ణయాలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులతో పాటు కేటీఆర్, హరీష్ రావు, మండలి ప్రతిపక్ష నేత మల్సోనాచార్యతో కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి కార్యాచరణ విషయమై నేతలతో చర్చించారు. ఇటీవల పార్టీ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన దానికి కొనసాగింపుగా ఇవాళ సమావేశం జరిగింది. ప్రధానంగా తదుపరి ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండాలి, ప్రజల్లోకి ఏ అంశాలను ఏ విధంగా తీసుకెళ్లాలనే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు కాంగ్రెస్ హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అన్యాయంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయం గురించి కేసీఆర్ నేతలకు సుదీర్ఘంగా వివరించారు. గతంలో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కొత్తలో టీఆర్ఎస్ తెలంగాణ వాదానికి భయపడి జలయజ్ఞం ప్రారంభించిన అంశాన్ని కూడా కేసీఆర్ నేతలతో ప్రస్తావించడం తెలిసింది. తిరిగి మళ్లీ కూడా ఇప్పుడు తెలంగాణ హక్కుల కోసం పోరాడాల్సింది టీఆర్ఎస్ తప్ప ఇంకెవరూ లేరని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ప్రజల్లోకి వెళ్లాలని, జనంలోకి వెళ్లి అన్ని అంశాలను పూర్తి స్థాయిలో వివరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాలని కేసీఆర్ అన్నారు. ఆది నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయమే చేస్తుంది, ఇప్పుడు కూడా అన్యాయమే కొనసాగిస్తుంది. అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేస్తుందని కేసీఆర్ మండిపడ్డట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ సమావేశాల అనంతరం బహిరంగ సభలు నిర్వహించాలని అనుకున్నారు. గతంలోనే బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ విస్తృత సమావేశాలు నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో 3 చోట్ల బహిరంగ సభలు నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఈ శాసనసభ సమావేశాల తర్వాత ఆ బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉంది. అటు ఈ నెల 29వ తేదీన కేసీఆర్ శాసనసభ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉందని కూడా నేతలు అంటున్నారు. మొత్తంగా శాసనసభ వేదికగా కూడా ఉపయోగించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాన్ని వివరించాలి, తెలంగాణకు సంబంధించి ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ధన్యవాదాలు రఘువర్ధన్.